హాయ్ అందరికీ నమస్కారం. విజయదశమి రోజు చాలా ఎంజాయ్ చేశారు కదా, ఎందుకంటే మంచి సినిమాలు మీ అందరి ముందుకి వచ్చేసాయి. అండ్ అందులోనూ మీ అందరూ బాగా నచ్చి మెచ్చి విజయాన్ని అందించిన సినిమా స్వాతిముత్యం అనమాట. పేరుకు ఆల్రెడీ గొప్ప హిస్టరీ ఉందండి, ఎందుకంటే అది విశ్వనాథ్ గారు కమల్ హాసన్ గారు కాంబోలో వచ్చిన సినిమా అనమాట. అది ఆల్రెడీ హిట్ టైటిల్. అండ్ మళ్ళొకసారి 2022లో వచ్చి 2022లో వచ్చి అండ్ ఇప్పుడు అమేజింగ్గా మరొకసారి విజయాన్ని అందుకుందని చెప్పాలి. మరి ఈ చిత్రానికి సంబంధించి విజయాన్ని మన అందరితో షేర్ చేసుకోవడానికి టీం ఉన్నారు. సో ఇంట్రోలో నేను ఎక్కువ టైం తీసుకుంటాను కాబట్టి పేర్లు అక్కడ చెప్పట్లేదు, ఇక్కడే డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాం మేము. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, లెట్స్ సెలబ్రేషన్స్. ఏమి ఇస్తున్నారు మాకు? స్వాతిముత్యం సినిమా ఇచ్చామండి, నవ్వుకోవడానికి పండగ పూట మీరు మేము స్వాతిముత్యం మంచి స్వాతిముత్యం అనుకున్నాము కానీ కాదు, లోపల చాలా ఇంటెలిజెంట్ కదా. ఆ మాస్ లోపలే ఉందా ఎంతైనా? కొంచెం ఎక్కువ ఉంటదండి బాగా. ఇక్కడ దాచుకున్నాం. కానీ ఏం దాచుకున్నా నాకు తెలిసినంత వరకు ఆ స్మైల్ తో అదంతా మన వరకు తీసుకొచ్చేస్తారేమో కదా, పాజిటివిటీనైనా. ఆ స్మైల్ నచ్చే పడిపోయారా మీరు? అంటే స్క్రిప్ట్ ఇచ్చేసారా అని పడిపోయారా అంటే వేరే అర్థాలు రాయగండి. హీరోకి డైరెక్ట్ పడిపోవడం ఏమిటి అసలు? అంటే మీ స్క్రిప్ట్ తో పడేశారు, ఆయన నవ్వుతో మిమ్మల్ని పడేశారా అని చెప్పడం. ఆయన నవ్వుతో అందరం చాలా మంది పడేశారు సెట్ లో. అలా పడుంటారు అంతే. అసలు ఏంటిది, నా నవ్వు మీద డిస్కషన్ కాదు, ఇది స్వాతిముత్యం మీద డిస్కషన్. మీరు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు అవును, ఆయన టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది ఖచ్చితంగా. ఆయన స్మైల్ చేస్తే ఆ గ్లో ఇక్కడ వరకు వస్తుంది అనమాట. అండ్ అఫ్ కోర్స్ అండి, స్వాతిముత్యం సినిమా గురించి మాట్లాడుతున్నాము. ఆ స్వాతిముత్యం లాంటి క్యారెక్టర్ ని మీరు పోషించారు కదా, మీ నవ్వుతో అది ఇంకో లెవెల్కి వెళ్ళిందని చెప్తున్నాము. అండ్ మీ నవ్వే కాదు, అండ్ ఇది చూసి ఆడియన్స్ కూడా చాలా మంచి నవ్వుకుంటున్నారు, ఆనందపడుతున్నారు అండ్ దాన్ని వ్యక్తం చేస్తున్నారు సక్సెస్ రూపంలో. ఎలా అనిపిస్తుంది అనే క్వశ్చన్ రాంగ్ అయినా, బట్ ఎలా అనిపిస్తుంది చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే ఒక మంచి సినిమాతో వస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఒక కొత్త నటులైనా కానీ, ఒక కొత్త డైరెక్టర్ అయినా కానీ వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారని నిరూపించారు మాకు అని ఒక మంచి విజయాన్ని అందించారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు తెలుగు ఆడియన్స్. ఎందుకంటే విజయదశమి రోజు వచ్చి 2 పెద్ద సినిమాల మధ్యన వచ్చినా కానీ మా సినిమా కూడా బాగుందని అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకొని మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ చేస్తూ రోజు రోజుకి మా కలెక్షన్స్ పెరుగుతూ ఎక్కడ తగ్గకుండా, సో అలా తీసుకొని రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. రైట్, మీరు ఇంత ఆన్సర్ చెప్పేసరికి వర్ష ఆలోచిస్తుంది, మొత్తం గణేష్ చెప్పేస్తే నేనేం చెప్పాలి, తగ్గకుండా బెల్లం కొండ ఇలాంటి కాదు. మీరు పంచ్ లైన్లన్నీ ఇప్పటికిప్పుడు వండుతారా లేకపోతే ఆల్రెడీ రాసి పెట్టుకుని వస్తారా? ఇప్పుడే తగ్గకుండా అని చెప్పారు కదా, అప్పుడు సడన్ గా నాకు తగ్గకుండా బెల్లం కొండ. వర్షాలు ఒక మంచి నటే కాదు, ఒక సో బేసికలీ వేరే ఎవరైనా మాట్లాడుతుంటే నాకు బోర్ కొట్టుద్ది, నేను ఏదైనా నా రాసుకుంటా ఉంటుంది. కానీ నిజంగా మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా మాకు కూడా బోర్ కొడదు, బికాజ్ మైండ్లో మాకు కూడా మీరు రన్ అవుతూ ఉంటారనమాట, ఆ రోల్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో భాగ్యలక్ష్మి రోల్ అలాంటిది. అండ్ అది ఫస్ట్ వచ్చి చెప్పినప్పుడు మీ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇంకేం మ్యాన్, లక్ష్మణ్. ఓకే, సో చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏమనిపించింది? వెంటనే చేసేద్దాం అనిపించిందా? ఏమన్నా క్వశ్చన్? కానీ నాకు స్టోరీ నిజంగా చాలా నచ్చింది. అండ్ నేను చెప్పాను కూడా, ఫర్ మీ లక్ష్మణ్తో మాట్లాడేటప్పుడు నాకు వినోద్ నుంచి వచ్చిన వైబ్ నాకు వచ్చింది. వినోద్ ఇస్ he directed Middle Class Melodies, so I got the same vibe from him because both of them are from us in the small town. He's from Guntur and he's from Pittapuram, so నాకు ఆ వైబ్ వచ్చింది. And I know for a fact that they're very genuine human beings. So the fact that he believed in the script so much and tana kunna innocence and a curiosity like about things here kada, adi script lo kuda vachindi. Meer chudochu the innocence in the script. So నాకు లైక్ ద ఎంటైర్ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఇంతకీ స్వాతిముత్యం లాంటి స్టోరీని ఆయన తీసుకొచ్చారు. రియల్ లైఫ్లో ఆయన ఏమైనా స్వాతిముత్యం అండి? అంటే నేను అమాయకత్వం గురించి మాట్లాడు, మిగతా అన్నీ కాదు. మేము యాక్చువల్లీ ఇది రిలీజ్ ముందు నేను గణేష్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాము ఏంటంటే ఈ మూవీ లక్ష్మణ్ బయోగ్రఫీ అంటే అది ఒక పాయింట్ దగ్గర ట్విస్ట్ రాసుకున్నారు జనాలు. నో కానీ మేమైతే ఫుల్ స్టోరీ లక్ష్మణ్ బయోగ్రఫీ అని చెప్పాము, సో దట్ అందరూ మూవీ చూసేటప్పుడు అవునా డైరెక్టర్ లైఫ్ స్టోరీనా
అంటే ఏమన్నా కొంచెం మ్యాచ్ అవుతున్నాయి ఎక్కడైనా ట్విస్ట్లు టర్న్స్ అని ఆయనకి పెళ్లి అవ్వలేదు, ట్విస్ట్ ఏమీ జీవితంలో ఇంకా రాలేదు. మీకైందా ఏమిటి అందులో సినిమాలో అయినా ట్విస్ట్ రాలేదా? ఎవరికేం తెలుసు కదా ఏ ట్విస్ట్ ఎవరి జీవితంలో ఉన్నాయో. ఒక కానీ ఉంది, కానీ అది కాదు. వి జస్ట్ మేడ్ ఇట్ లైక్ కొంచెం క్యూరియాసిటీ సెన్సేషనలైజ్ చేశారు. రైట్. సో ఫస్ట్ స్టోరీ ఇంటర్వ్యూ రీచ్ అవ్వకపోతే చాలా మందికి మంచిది, చాలా అది మంచిది. ఆహా, ఇది రీచ్ అవ్వాలి, నేను కాదు అని చెప్పేది రీచ్ అవ్వాలి, నిజం లేకపోతే కాదని అది చెప్పాలి నిజం కదా. జీవితంలో పాజిటివిటీ కంటే నెగిటివిటీ చాలా తొందరగా రీచ్ అవుతూ ఉంటుంది. బట్ యూనో ఇలాంటి కాంట్రవర్సీస్ మాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు నవ్వుకోవడానికి. బట్ ఏమైనా కొంచెమైనా స్వాతిముత్యం షేడ్స్ లైక్ అమాయకత్వం, కొంచెం తెలివితేటలు, కొంచెం అలాంటిది కొంచెం కన్నింగ్ మధ్యలో. ఇది నేను అనలేదు, దివ్య లైన్ అది. నేను అలా యాడ్ చేస్తూ ఉంటాను మధ్యలో. మీరు డైలాగ్ స్టార్ట్ చేశారు, పాపం మధ్యలో దాన్ని కంటిన్యూ చేసింది అంతే. తను ఎప్పుడు ఆ డైలాగ్స్ మూడ్ లో ఉంటుందండి. ఇప్పుడు కూడా మీమ్స్, డైలాగ్స్, ట్రోల్స్ అవన్నీ ఉంటాయి కదా, హ్యాపీగా యూట్యూబ్ వదిలి వెళ్ళట్లేదు నన్ను. రైట్. సో నేను ఆ షేడ్స్ గురించి అడిగాను. అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళ, లేకపోతే కుద్కి ఇన్స్పిరేషన్ అది స్వయం అంటే చుట్టుపక్కల వాళ్ళేనండి. ఇప్పుడు కుద్దు అన్నారు మీరు, తర్వాత మార్చేశారు అక్కడ నుంచి తీసుకొని. ఆవిడకి నేను సపోర్ట్ ఇచ్చాను. ఆవిడ అంటే వెనక కోరస్ లాగా ఇచ్చాను తప్పితే అది. కంటిన్యూ చేయండి మీరు లక్ష్మణ్ గారు. చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నానండి. అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన క్యారెక్టర్స్ ఇది. అండ్ ఇక్కడ మీరు ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది చెప్పేటప్పుడు. మా కెమెరామెన్ వెంటనే కొంచెం ఈ చుట్టూ ఉన్న వాళ్ళ, నేను అలాంటి ఎప్పుడు చేయలేదే అనుకుంటున్నాడు ఆయన. నేను పెరిగిన వాతావరణంలో మా ఊళ్ళో సో జనరల్ గా ఫ్రెండ్స్ వాళ్ళు అంటే ట్విస్ట్ కాకుండా, మళ్ళీ చెప్తున్నాను ట్విస్ట్ కాకుండా, సో ఏదైతే ప్లాట్ పాయింట్ ఉంది అది ఒక విషయంని మీరు పదే చెప్తున్నారంటే దాంట్లో ఏదో నిజం ఉంది, దాచుతున్నారు అని ఫీలింగ్ వస్తుంది కదా. ఐ మీన్ జస్ట్ ఊరికే చెప్తున్నా. అవును, కానీ ఆయన మీకు ముందే చెప్పారు నేను ఆన్సర్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు మధ్యలో రావద్దని. కానీ మీరు వచ్చారు మళ్ళీ. ఆవిడ కంటే ముందు మీరు వచ్చారు, మీరు రావటం వల్ల ఆవిడ రావాల్సి కానీ వచ్చింది. మళ్ళీ అది కాదు, ఆ ట్విస్ట్ నా లైఫ్ కాదు. ఎలాగో కింద రాస్తారు డైరెక్టర్ ని మాట్లాడినవని యాంకర్, కూడా మాట్లాడినవని హీరోయిన్. మొత్తం మీదేనండి, మాట్లాడండి చూద్దాం ఏం మాట్లాడతారు. ఎక్కడండి మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మళ్ళీ వచ్చేస్తారు. నేను సినిమా గురించి అడిగాను, మీరు మీ పెరిగిన జీవితం గురించి చెప్తున్నారు. ఇన్స్పిరేషన్ మీరు అక్కడి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ అంతే. మా ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ లో జరిగిన విషయాలు, అంటే లవ్ స్టోరీ గురించి చెప్తున్నాను నేను. మీరు వర్షాన్ని చూడకండి, ఆన్సర్ మర్చిపోతారు. ఆవిడకి ఏదో డిస్టర్బ్ చేస్తున్నారండి. ఒక పక్క అందంతో డిస్టర్బ్ చేస్తుంది, ఇంకో పక్క నవ్వుతో డిస్టర్బ్, రెండు. ఈవిడ మాత్రం చూడండి ఇక్కడ ఈ పోస్టర్ లో హీరో బాగా అది చూస్తే మాత్రం డెఫినెట్లీ హీరో మరీ అందంగా, హీరో మరీ నవ్వేస్తున్నాడు, వీడి జీవితంలో నవ్వు ఉండకూడదు అని చెప్పి చూస్తున్నట్టే ఉంది. టెన్షన్ పెట్టినా కానీ వీళ్ళు ఇంకా నవ్వుతూ ఎలా హ్యాపీ ఎక్స్ప్రెషన్ లోనే మొత్తం తెలిసిపోతుంది తన రోల్ అంతా కూడా కదా. ఎక్స్ప్రెషన్ తో చెప్పేసింది సావిత్రి గారు, కంటి చూపుతూ ఒక కంటిలో వచ్చే నీరుతో చెప్పేసినట్టు తన దివ్య కూడా. ఇప్పుడు అదే నా సక్సెస్. శైలజ, మనకదే కావాలి. శైలజ ఏంటది ఆ రోల్, యూనో అంత పాపం వాళ్ళిద్దరిని అంత డిస్టర్బ్ చేయకపోతే మీరు ఏంటి మధ్యలో 4 అక్షింతలు వేద్దామని పట్టుకోగానే అక్షింతలు మీరు అలా పట్టుకునేటట్టే చేశారు లాస్ట్ వరకు. మీ వల్ల మండపం వరకు తీసుకెళ్ళి, అది కూడా ముందు కూడా కాదు. అదే కదా, అందుకే లాస్ట్ లో నేను లేను. సో మీరు చెప్పండి, ఫస్ట్ డైరెక్టర్ నెరేట్ చేసినప్పుడు మీకు కొంచెం బ్రెయిన్ లో యూనో ఇది కొంచెం లైన్ కట్ వెళ్తే ఎలా, ఏమన్నా కొంచెం నెగిటివిటీ వస్తుందా, ఇలాంటివన్నీ బ్రెయిన్ లో ఉన్నాయని చెప్పారు కదా. ఇప్పుడు చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? నో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను అదే ఆ పాయింటే ఫస్ట్ నేను పెట్టిన ఇది అదే. మీరు కూడా ఆన్సర్ లో వస్తారనమాట, చూసారా? లేదు కావాలి, ఇక్కడ పార్టిసిపేషన్ కావాలి. కళ్ళతో సపోర్ట్ అడిగాను. ఓ ఇక్కడ ఒక ఇంటర్వ్యూ నోటితో జరుగుతుంది, ఇంకొక ఆన్సర్లు వచ్చేవి కళ్ళతో కూడా వస్తున్నాయి అన్నమాట. అయితే క్లోజ్అప్ లో వేసుకుంటాం. కళ్ళతో చెప్పాను. చేసిన తర్వాత ఒక గంట నాకు డిస్కషన్ దాని గురించి. అసలు మీ ఒపీనియన్ ఏంటి, మీ స్టాండ్ పాయింట్ ఏంటి నాకు తెలియాలి రైట్ నౌ. ఏమైనా చెప్పినా మీకు ఈవిడ ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతుంది? పాయింట్ రాసుకొని దాన్ని ఇది చేసి దాన్ని ఆల్రెడీ దాన్ని ఇది చేసి
ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ పట్టుకుని డిస్కస్ చేస్తుంది? అలాంటి దాన్ని జస్టిఫై చేసే ఇదేం లేదు Right. మూవీలో. సో దాని మీద ఎందుకు ఫోకస్ చేస్తుంది అని చెప్పి నాకు డౌట్స్ అనమాట. నాకు అర్థమైపోతుంది Okay. ఆయన కూడా కళ్ళతోటి హీ విల్ కమ్యూనికేట్ Oh. క్వైట్ నైస్లీ అనమాట. ఓ ఎస్పెషల్లీ డౌట్ ఉన్నప్పుడు బాగా అది కనిపించేస్తుంది. సో యాజ్ లైక్ మీ డౌట్ నాకు అర్థమైంది, కానీ నాకు మీ ఒపీనియన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత లేదు కదా అనుకున్నా కానీ ఒక పర్సనల్ జడ్జ్మెంట్ అనేది మీరు యాజ్ అ క్రియేటివ్ హెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఉన్నప్పుడు అది కనిపించేస్తుంది, ఇది కన్వే అవుతుంది ఎక్కడో అక్కడ సినిమాలో. సో నాకు ఆయన ఒపీనియన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపించి కొంచెం ఒక 15-20 minutes మాట్లాడుకో. ఒక్క నిమిషం, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఏదో పర్సనల్ గా. అదే, వాళ్ళకి అసలు మనతో అదే, సంబంధం లేదు మనకి. కాదు స్టూడెంట్ ఇద్దరం మైక్ ఉందన్న విషయం Back మర్చిపోయి పాపం benchers interview లాగా ఏదో చేస్తున్న విషయం మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూ డిస్టర్బ్ చేస్తున్న అమ్మాయి అండి. ఆ. మనం ఏదో లేదు సినిమా ఇప్పుడు గురించి గణేష్ మాట్లాడుతున్నాం. డిస్టర్బ్ నేనే, చేశాడు. actually నేనే. నేను చూసాను. మా పాలిట మేము ఏదో 4 క్వశ్చన్లు అడిగి ఆన్సర్లు తెలుసుకుందాం అనుకుంటే మీ వెనకాల బ్యాక్ స్టోరీ కుక్ వస్తుంది అవుతుంది. మీ మీదకే అంటే మేము వస్తుంది అందరం focus. same లాగా అందరం కూర్చున్నాము. ఒకేలాగా కూర్చున్నాం అని చెప్పి ఇప్పుడే అనుకున్నాను. నేను అలా లేను Oh. సెంటర్ లో కూర్చోబెట్టి రెండు పాపని. చేతులు కట్టుకొని మేము కాలు అందరం- మీద మేము కాలు వేసుకొని నలుగురు. నలుగురు అందరం నీళ్లు నవ్వులుతూ. ప్లీజ్, నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి రాలేదు. మార్పు చాలా ముఖ్యం. Yes. మార్పు చెందినవాడు మంచి. రైట్. సో మీ దగ్గరికి వద్దాం, మీ క్వశ్చన్ దగ్గరికి. ఏంటి అంటే అది చాలా మంది ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వగానే ఆ ప్రెస్ మీట్లో మీరు కనపడగానే అడిగిన రొటీన్ క్వశ్చన్ ఏంటంటే, పెద్ద సినిమాతో అంటే పెద్ద బడ్జెట్తో మీ అన్నయ్య లాంచ్ అవ్వడం జరిగింది, భారీ బడ్జెట్తో, మీరు మాత్రం అలా కాలేదేంటి అని క్వశ్చన్ అడిగారు కదా. సో అంటే ఏంటి, మీరు స్లోగా స్టడీగా రేస్ని విన్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయారా? అంతే అండి. ఓకే, మీరు answer కూడా ఇచ్చేసారు. నేను answer ఇవ్వాల్సిన అవసరం లేకుండా. ఆ రేసులో వంశీ గారిని ఎలా తీసుకొని రావడం జరిగింది అసలు? ఆ రేస్ లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా? అసలు ఇక్కడ నేను అనుకున్న యాంకర్ ని, విచిత్రం ఏంటంటే వీళ్ళు నన్ను రివర్స్ లో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు. సీరియస్ భయం లేదు అసలు. యా ప్లీజ్ కంటిన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా అంటే పెద్ద సినిమా చిన్న సినిమా ఇలాంటి క్యాలిక్యులేషన్స్ నాకు ఎప్పుడు లేవండి. ఒక మంచి కథతోటి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఒక మంచి కథతోటి వద్దాం అనుకున్నాను. స్వాతిముత్యంలో నాకు అవన్నీ కనిపించినాయి. అండ్ ఇది ఎప్పుడు నేను చిన్న సినిమా లాగా ఫీల్ అవ్వలేదు, ఒక మంచి సినిమా లాగా ఫీల్ అయ్యి చేశాను. సో ఈ మంచి కథ ఎప్పుడైతే నాకు లక్ష్మణ్ చెప్పారో అప్పుడు వెంటనే సితారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవటం జరిగింది వంశీ గారిని. వంశీ గారు, చిన్నబాబు గారు అందరూ ఈ కథని బాగా నమ్మి, అవునమ్మా నీకు మంచి సినిమా అవుతుంది, తప్పకుండా చెయ్యి ఈ సినిమా అని చెప్పి ఎంకరేజ్ చేయడం ద్వారా ఇంత మంచి సినిమా బయటికి రావడం జరిగిందండి. సో రైట్, చాలా మంచి సినిమా బయటకు వచ్చింది అండ్ చాలా బాగా చూస్తున్నారు. అండ్ ప్రీ రిలీజ్ కూడా చాలా చాలా బాగా జరిగింది. 24 minutes నవీన్ పొలిశెట్టి స్పీచ్ వాజ్ అమేజింగ్ అసలు. Like he owned the stage. నవీన్ మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారని ఆ వేదిక మీద మాకు అర్థమైంది. దాన్ని ఏమంటారు మీరు? ఎలా చూస్తారు మీరు దాన్ని? ఏమో అండి, మేబీ ఆయన ట్రైలర్ టీజర్ చూసి సరే ఇతనిలో ఏదో ఉంది, ఓకే హీ విల్ డూ సంథింగ్ అని చెప్పి మరి బిలీవ్ చేసి నన్ను లవ్ చేసి ఉంటారు. కానీ యా నవీన్ నుంచి ఒక లైన్ నేను ఇప్పుడే కాపీ కొడుతున్నాను, అంటే కొట్టేశాను నేను. అది నాకు అర్థమైంది. దేవరకొండ బెల్లంకొండ. సో వెనకాల కొండ అన్న పేరు ఉంటేనే అండగా అనిపిస్తూ ఉంటుందా ఏంటి? Do you stay in కొండాపూర్? మణికొండ? అసలు నవీన్ అన్నిటికీ అవునని చెప్పింది. 4-5 చోట్ల ఇల్లు ఉన్నట్టుండే వర్షకి, కొండ అని పేరు కనిపిస్తే ఎస్ ఇక్కడ నాకు ఒక ఇల్లు ఉండాలి. తప్పకుండా. సో కొంచెం సీనియర్ కాబట్టి వర్ష ఏమన్నా ర్యాగింగ్ ఏమన్నా ఎప్పుడైనా జరిగేదా? నా బికాజ్ ఫేస్ లో మీకు అలా అనిపిస్తుందా? నా ఫేస్ చూసి మీకు నేను ఎవరినైనా ర్యాగ్ చేయొచ్చు అని అనిపిస్తుందా? చూసారా? బా నిమిషం Expression నిమిషానికి మారిపోయింది. shades. Second లో మారిపోయింది expression. అదే కదా అసలు ఏంటి దీన్ని ర్యాగింగ్ స్పందించాలి గట్టిగా. ర్యాగింగ్ అయితే ఎప్పుడు చేయలేదు కానీ పక్కనే ఉన్న పర్లేదు. వద్దు అని చెప్తే మాత్రం ఆ పనే చేసేది. అంటే 4-5 ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్. 4-5 ఎందుకులేండి, ఇంటర్వ్యూ అయిపోద్ది లేని మంది ఈ ఎగ్జాంపుల్స్లోనే. ఒకటి ఎలా అంటే నాకు అస్సలు చిన్నప్పటి నుంచి కిస్మిస్ అస్సలు తినేవాడిని కాదండి, నాకు అదంటేనే చిరాకు. సో ఒక గుడిలో ప్రసాదం ఇవ్వాలి, నాకు చేతిలో పెట్టాలి. సో ఆ ప్రసాదంలో కిస్మిస్ ఏరి ప్రతి షాట్లో ఇచ్చేది. సో తప్పకుండా నేను షార్ట్లో ఏం అనలేను కదా, నోట్లో వేసుకోవాల్సి వచ్చేది, తినాలి. సో అలాంటి చిన్న చిన్న 10 times 10 కిస్మిస్ నేను Be happy she didn't put ఇలాచి. దారుణంగా కాదు, ఇంత సైలెంట్ గా కనిపించే అమ్మాయి వైలెంట్ గా ఉందా ఇంత? చాలా చాలా ఓకే. అంటే సో మార్పు ముఖ్యం. అబ్బా వర్ష ప్రతి సినిమాకి లైక్ ఒక జర్నీ ఉంటుంది, అది అయ్యేంత వరకు, అది రిలీజ్ అయ్యేంత వరకు ఆ టీంతో ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ ఫిలింలో అండ్ ఫిలిం అయిపోయిన తర్వాత మీరు మిస్ అయిన వాళ్ళు ఎవరు?
అండ్ అయ్యే ఫిల్మ్ అయిపోతుంది కదా అని చెప్పి. అండ్ ఈ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది ఓవరాల్గా, మెమరీస్? మిస్ అంటే ఫోర్స్ఫుల్గా అయినా నేనే చెప్పిస్తున్నాడు ఆయన. తప్పకుండా గణేష్ బెల్లంకొండ. ఇక చెప్పేసారు తిరిగండి, తర్వాత మీరే చెప్తారు. No, కానీ అది ఇన్ఫ్యాక్ట్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, అందరూ దేవర్ సో అమేజింగ్, సో ఫ్రెండ్లీ అండ్ సో స్వీట్, అండ్ ద కెమెరా డిపార్ట్మెంట్ as well, and all the stars, all the co-stars. Ganesh was such a joy to work with. Right. So I enjoyed working with everyone. And actually నేను ఫస్ట్ లైక్ ముందు తమిళ్లో చేసేటప్పుడు అన్ని మూవీస్ అయిపోగానే లాస్ట్ డే ఐ వుడ్ క్రై. ఐ వుడ్ లైక్ అయ్యో అయిపోయింది, ఇంత మంచి టీం నాకు దొరకదేమో అని ఐ వుడ్ రియలీ క్రై. అండ్ తర్వాత ఐ రియలైజ్డ్ మేబీ ఐ వర్క్ విత్ దెమ్ అగైన్, అలాంటి ఒక చిన్న హోప్. సో ఈ సినిమా అప్పుడు I didn't cry, కానీ I definitely, because we kept shooting for a long time. We would think, okay, అయిపోయింది, then we would shoot some more. అదొక చిన్న హ్యాంగ్ So ఓవర్ maybe ఇంకా కొంచెం హోప్స్ ఉంది మేబీ. ఇంకొకసారి షూట్ ఉంటుంది. ఇంకొక రోజు ఇంకోసారి షూట్. సినిమా ఏంటి, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పెడదాం అనుకుంటున్నారా? లేదు తను అలా ఇంకొకసారి షూట్ బాగుంటుంది అని చెప్పాను. బట్ నో, I'll definitely miss everyone. ఎందుకంటే మీరు చూస్తారు కదా, ఇది ఒక పండగ వాతావరణం ఉన్న మూవీ. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో మాకు కూడా అక్కడ షూట్లో అలానే ఉండింది విత్ ఆల్ ద యాక్టర్స్. ఇట్ ఫెల్ట్ లైక్ నిజంగా ఒక ఫ్యామిలీ లాగా. మనం హీరోయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం, బట్ ఈ పోస్టర్లో ఉన్నట్టే నిజంగా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా మంది పిల్లర్స్ అనమాట, ముందుకు నడిపించారు సినిమాని. అందులో రావు రమేష్ గారు ఒకరు. ఆయన ఏం మాట్లాడతాం, మీ మాటల్లోనే విందాం అనుకుంటున్నాను. అమేజింగ్ యాక్టర్ ఆయన. సో ఎలా అనిపిస్తుంది? సూపర్బ్ యాక్టర్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆయన కూడా ఈ కథని విన్న దగ్గర నుంచి బాగా ప్రేమించారు, ఆయన క్యారెక్టర్ని, ఈ కథని, ఈ సినిమాని. సో అండ్ లక్ష్మణ్ని విపరీతంగా ప్రేమించేశారు రావు రమేష్ గారు. ఫస్ట్ డే ఆయన ఇంటికి స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఆయన, సో ఎవ్రీ సీన్ వినేసి ఆయన ఏంటంటే నార్మల్గా యాక్టర్స్కి నాకు ప్రిపేర్ చేసి చెప్పింది ఏంటంటే, నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను పెద్ద పెద్ద యాక్టర్స్కి నెరేట్ చేయడం అనేది ఫస్ట్ టైం నాకు. ఓకే. ఎందుకంటే నేను షార్ట్ ఫిల్మ్స్ వాటి నుంచి వచ్చాను, బట్ నాకు అంత తెలియదు అంటే ఎవరికి ఎలా నెరేట్ చేయాలి. అంతే కదండి, ఫస్ట్ సినిమాకి రాజమౌళి గారికి కూడా ఫస్ట్ టైం అయి ఉంటుంది. అంటే ఫస్ట్ సినిమాకి ఎవరికైనా ఫస్ట్ టైమే కదా. యా సో అంటే క్యారెక్టర్స్కి వెళ్ళి నెరేట్ చేసి అదంతా ఉంటుంది కదా. సో నాకు ప్రిపేర్ చేసింది ఏంటంటే, ఆయన క్యారెక్టర్ వరకు చెప్తే చాలు, ఆయన సీన్స్ వరకు చెప్తే చాలు అని చెప్పి. సో చెప్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అదేం కాకుండా జస్ట్ ఊరికే మీ ఫ్లోలో మీరు చెప్పుకుంటే వెళ్ళిపోండి, నేను ఎంతవరకు వింటాను అంతవరకు వింటాను, తర్వాత నా క్యారెక్టర్ చెప్తాను అని చెప్పి. అంటే నేను స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటే, ఆయన క్యారెక్టర్ చెప్పి వెళ్తూ ఉంటే, ఇంకా ఆయన సార్ ఇక్కడ నుంచి నేను మీ క్యారెక్టర్ ఒకటి చెప్పను అని చెప్పి. లేదు నాకు సినిమా చాలా బాగా నచ్చింది, ఎవ్రీ సీన్ బాగుంది, నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది, మొత్తం అంతా చెప్పండి నాకు అని చెప్పి. మొత్తం సినిమా స్క్రిప్ట్ అంతా ఆయన 2 hours ఫిల్మ్ ఏదైతే ఉందో మొత్తం ఆయన నరేషన్ వినేసి అక్కడే ఇమీడియట్గా హెల్ప్ చేసుకొని, డెఫినెట్లీ నేను చెప్తున్నాను లక్ష్మణ్, హిట్ కొడుతున్నాం మన ఈ సినిమాతో. విపరీతంగా నచ్చింది ఈ సినిమా నాకు, ఎస్పెషల్లీ డైలాగ్స్ వాటిలో ఉండే అవి, మధ్యలో సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్లో ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే, మా ఊళ్ళో జరుగుతున్నట్టు ఉంది. ఇంట్లో ఎలాగే మాట్లాడుకుంటారు, వీళ్ళ దగ్గర కన్వర్సేషన్స్ ఏ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఆ గేదెల గురించి, జున్ను పాలు ఏ ఉంటాయి ఇంట్లో కన్వర్సేషన్స్, ఎంత పెద్ద ఎమోషన్ అయినా మళ్ళీ అక్కడికి వస్తారు వాళ్ళు. సో ఆయన ఇచ్చిన సపోర్ట్ అనేది యాక్చువల్లీ ఫస్ట్ పాజిటివ్ సపోర్ట్. ఎవ్రీ టైం ఆయన సెట్స్కి వచ్చినప్పుడు, నేను సీన్స్ చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అదే ఎగ్జైట్మెంట్తో వచ్చి లోపలికి వచ్చి అలా లవ్ చేస్తా, పర్ఫార్మెన్స్ కూడా అంత లవ్ చేసాడు. అందుకనే విపరీతంగా మిమ్మల్ని ప్రేమించేశారు రావు రమేష్ గారు. ఎవ్రీ టైం నేను పిలిచి ఇమీడియట్గా లక్ష్మణ్ డైలాగ్ చెప్పాను అంటే, మీలో కూడా ఒక యాక్టర్ ఉన్నారా ఆయనలో కూడా? లేదు అంటే నేను నా స్లాంగ్ తో చెప్తా ఉంటాను కదా, ఆయనకి ఎందుకు ఆయన లవ్ చేస్తుంటాడు దాన్ని. ఆయన ఎన్నిసార్లు అడిగి అలా తెలుసుకొని, అక్కడైతే ఎలా మాట్లాడతారు, మీ టౌనే కదా పిఠాపురం అని, సో మెనీ ఇన్పుట్స్ అడిగి తెలుసుకొని నేర్చుకున్నారు. టు సీ అన్ యాక్టర్ ఆఫ్ దట్ క్యాలిబర్ స్టిల్ విల్లింగ్ టు లెర్న్, ఇంకా హోంవర్క్ చేయాలన్న తపన ఆయనలో ఇంకా ఉంది. అది చాలా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తూ ఉంటారు యాక్టర్స్, బికాస్ దాని మీద అంత టైం కేటాయించి, అది ఎంత నచ్చకపోతే ఆయన అలా చేస్తుంటారు. అండ్ అలా రావు రమేష్ నేను చెప్పడం ఏంటి నా ఫీలింగ్, అంత పెద్ద ఆర్టిస్ట్ కి నేను సార్ ఇలా డెలివరీ చేయాలి నేను చెప్పడం ఏంటన్న ఫీలింగ్ లో. బట్ ఆయన పిలిపించుకొని మరి దాన్ని నేను ఎంజాయ్ చేస్తా, అసలు ఇలాగే చెప్తాను డైలాగ్, ఇదే బాగుంది, ఇదే కరెక్ట్ అని చెప్పి అది చెప్పి మళ్ళీ ఇంకొక వేరియేషన్ ఇవ్వడం అంటే. అండ్ సమ్ టైమ్స్ 2-3 వేరియేషన్స్ కన్ఫ్యూజ్ చేస్తారు ఆయన, ఇది కూడా ఒకటి తీసుకోండి, ఇది కూడా ఒకటి తీసుకోండి, లవ్ చేసేస్తే. అది మీకు కూడా హెల్ప్ అయి ఉంటుంది కదా, బికాస్ సీనియర్ యాక్టర్స్ అలా ఉన్నప్పుడు. అంటే హీ వాజ్ ఎవ్రీ టైమ్ ఆన్ ద సెట్. అంటే
షార్ట్కి వెళ్ళే ముందు అక్కడ సెట్లోనే ఉండి డిస్కస్ చేసి అందరితోటి చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులతోటి కానీ డైరెక్టర్తో కానీ అందరిని ఒక చోట గ్యాదర్ అయ్యి ఫస్ట్ ఈ డైలాగ్కి ఈ రియాక్షన్ అయితే బాగుంటుంది, నేను ఈ డైలాగ్ ఇలా చెప్పినప్పుడు నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక గివ్ అండ్ టేక్ ప్రాసెస్ లాగా he used to take inputs and give inputs. So it was very helpful for a newcomer like me. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం నేను ఒక స్క్రీన్ ముందు కనిపించడం, సో అలా అందరు ఇన్పుట్స్ ఇచ్చి తీసుకునే యాక్టర్స్ తోటి వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. నేను ఎలా ప్లే చేద్దాం అనుకుంటున్నానని తెలుసుకొని ఆయన ఎలా ప్లే చేయాలని ఆలోచించి డైరెక్టర్ ఏమనుకుంటున్నారు ఈ సీన్ గురించి అని, సో అలా తెలుసుకోవటం రావు రమేష్ గారు కానీ గోపరాజు గారు కానీ. గోపరాజు గారు అయితే ఆ పెద్ద మనిషి రోల్లో లైక్ అబ్బా అసలు ఒక సీక్వెన్స్ పెళ్లిలో ఆయన ఆయాసపడుతూ రావాలి, అది చూసైతే నేను ఫ్లాట్ అండి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ప్లీజ్ మీ దగ్గర నాకు యాక్టింగ్ నేర్పించండి అని అడిగేసాను. ఎందుకంటే నేను షాక్, ఆయన చాలా కూల్గా వచ్చారు సెట్కి, డైలాగ్ మొత్తం చదివేసుకున్నారు ఆయన ఆల్రెడీ. సో ఆయన అసలు ఎలా మాడ్యూల్ చేస్తారు ఆ ఆయాసం తోటి డైలాగ్ ఎలా చెప్తారని నేను చూస్తూ కూర్చున్నాను మానిటర్ ముందు, ఆ డైలాగ్ ఎలా చెప్తారని. వచ్చారు సింగిల్ టేక్లో టప్ప 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 ఆయాస పడుతూ చెప్పడం అనేది ఐ రియలీ లైక్ దిస్ పర్ఫార్మెన్స్. సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రీవియస్ సినిమాలో ఆయన వర్క్ చేయడం జరిగింది. చెప్పాలి యాక్చువల్లీ, సారీ ఆయాస్ పడే దగ్గర ఆ రోజు ఈయనే కాదు ఎలా చేస్తారనేది సీన్ చదివినప్పుడు సీన్ ఎంటైర్ సీన్ చదివేశారు కదా, రావు రమేష్ గారు కూడా వెయిటింగ్ అనమాట. అంటే దాని ముందు ఈయన 2 షాట్లు చూశారు, ఆయన కూడా ఇప్పుడు ఈ పర్సన్ ఈయన ఎలా పర్ఫామ్ చేస్తాడు ఇది అని చెప్పి. సో అక్కడ దాకా సీన్ వచ్చేసింది, ఇప్పుడు ఆ షార్ట్ పెడుతున్నాం అని జరిగి ఆయన కూడా సెట్లో వెళ్ళకుండా అక్కడే ఉండి అది చూడాలి, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు చూడాలని చెప్పి. అంటే రావు రమేష్ గారు లాంటి యాక్టర్ కూడా సో ఆయన పర్ఫార్మెన్స్ చూడడం వెయిట్ చేయడం అనేది కాదు, ఆయన చాలా మంచి పర్ఫార్మ్, అంటే ఆయన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాడు, అదే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇందులో. అండ్ అలానే ఎమోషన్ సీన్స్ దగ్గరకు వస్తే అంటే అంత ఎంటర్టైన్మెంట్తోనే కాకుండా అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా మీ ఇద్దరి మధ్యలో ఉండడం జరిగింది. హాస్పిటల్ సీన్ చాలా చాలా బాగుంటుంది అండ్ ట్విస్ట్ రివీల్ అయ్యే సీన్ చాలా బాగుంటుంది. అండ్ ఎలా కోస్టార్ ఇంత మంచి కళ్ళతో పెద్ద పెద్ద కళ్ళతో పర్ఫామ్ చేస్తూ ఉంటే ఎలా ఉంది ఫస్ట్ సినిమాకి? బాగా అనిపించిందండి, ఎందుకంటే ఈ సినిమాలో బేసిక్గా ఒక మంచి కథ ఉంది అండ్ మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్టోరీ లైన్ ఉంది, ఒక ఆర్క్ ఉంది, ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంది. సో అందరూ మంచి పర్ఫార్మర్స్ అయితేనే ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఒక హీరో హీరోయిన్ అన్నట్టుగా ఏమి ఉండదు, ఎవ్రీవన్ ఇస్ అ గుడ్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్స్ని నమ్మి ప్రతి ఒక్కళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. సో తను కూడా అలాగే షీ వాజ్ అ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ మీ. ఎందుకంటే నేను చెప్పినట్టు నాకు కొత్త కెమెరా ముందు, సో ఎవ్రీ వన్ వర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ షీ వాజ్ అ బిగ్ అసెట్ ఫర్ ద మూవీ ఆల్సో. అఫ్ కోర్స్ యా, సినిమాకి కూడా. అలాగే మీరు చెప్పండి, యూనో ఫస్ట్ టైం చేసే వాళ్ళలో కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, ఎంతో కొంత కాస్త స్ట్రగుల్ అవుతూ ఉంటారు సమ్వే. లైక్ తనలో స్ట్రాంగ్ ఏంటి అండ్ వీక్నెస్ పాయింట్స్ ఏంటి మీరు నోటీస్ చేసింది, దేని మీద వర్క్ చేయాలి, ఏది ఈజీ ఇయర్ తనకి? ఐ థింక్ తన స్ట్రెంగ్త్ ఏంటంటే హీస్ కాన్ఫిడెంట్. Okay. And it's not overconfidence, it's proper confidence. And a confidence oka like newcomer ki for somebody who's doing his first movie adi name, like it's very rare to see that kind of confidence. So that is his plus point. And his smile definitely is a plus point. He might be like enduku andaru na navu gurinchi maatladunnarani he feels, kani it is in the end of the day you are an actor kada, you like people will definitely want కదా మీ ముక్కు ఎలా ఉంది, మీ కళ్ళు ఎలా ఉన్నాయి చూస్తారు కదా, అంటే నాది నాకు కనిపించదు కదండి, అది ప్రాబ్లం బేసిక్ గా. స్క్రీన్ మీరు చూస్తున్నారు మీరు మిమ్మల్ని ఇప్పుడు. సో పాయింట్ ఇస్ అది ప్లస్. మైనస్ అని ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ. ఈవెన్ దిస్ లైక్ స్మాల్ ఏదైనా ఉంటే యాక్టింగ్, దిస్ వన్స్ లైక్ స్మాల్ థింగ్స్, it's just fine tuning over the time kada. So correct. I don't think we should say anything for a first movie. Correct. So there is, as far as I know, and tanu dance kuda chaala baga chesaru. So next movie ki edaina డాన్స్ ఉంటే ఏంటంటే మీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు డాన్స్ క్లాస్ కి వెళ్ళేవాళ్ళ చిన్నప్పటి నుంచి స్కూల్ అయిపోయి? అవునా, నిజంగానే వెళ్ళామండి. నా 5th క్లాస్లోనే లారెన్స్ గారి దగ్గర స్టార్ట్ చేశానండి నా డాన్స్ క్లాసు. దాని తర్వాత ఆయన అసిస్టెంట్ దగ్గర నేర్చుకుంటూ జరిగింది. దాని తర్వాత మాకు అల్లు అర్జున్ గారికి మా అందరికీ సేమ్ డాన్స్ మాస్టర్ సతీష్ మాస్టర్ అని, హీ యూస్ టు ట్రైనర్స్. సో అలా చిన్నప్పటి నుంచి డాన్స్ అయితే నేను నేర్చుకుంటూ వచ్చాను. నాకు చాలా ఇంట్రెస్ట్ డాన్స్ చేయటం కూడా. ఇట్స్ నాట్ జస్ట్ యాక్టర్ అవుదాం అన్న పర్పస్ కాకుండా నాకు డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం అనుకున్నప్పుడు నేను స్విమ్మింగ్ అండ్ డాన్స్ చేసేవాడిని. సో that used to help a lot for me. Right. I just want to add one small thing. Varsha question ki nenu ఇలా దూరిపోయి అయ్యయ్యో ప్లీజ్. బట్ ఏంటంటే ఐ విల్ నాట్ సే స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్ అనే గణేష్ విషయంలో, బట్ హీఈస్ వెరీ సెల్ఫ్ అవేర్.
ఓకే కాన్ఫిడెన్స్ ఉంది, యాజ్ వర్ష సెడ్ హీస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్, కానీ ఎక్కడ అది ఇట్ డజంట్ టిప్ ఓవర్ టు ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. హీస్ చాలా వెరీ అవేర్ ఆఫ్ నాలో వీక్ పాయింట్స్ ఏంటి అనేది తనకే తెలుసు, తనలో వీక్ పాయింట్స్ ఏంటి అనేది. అండ్ హీ వుడ్ సిట్ అండ్ టాక్ అబౌట్ ఈ సీన్ని ఎలా ఇంప్రూవ్ చేద్దాం, ఇది ఇలా చేద్దామా, ఇది ఇలా చేద్దామా, అండ్ హీఈస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఇప్పుడు యాజ్ లీడ్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఈక్వేషన్ ఉండడం చాలా స్ట్రాంగ్ పాయింట్ ఫిలింకి. బట్ ఈవెన్ నాతో ఉన్న సీన్స్ లో కూడా హీ వుడ్ టాక్ అబౌట్ ఇట్ అండ్ హీ వాజ్ ఆల్వేస్ ఓపెన్ టు డిస్కషన్. అండ్ ముందు అసలు ఆ బుడ్డోని ఎత్తుకున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆ బుడతని నిజంగా చెప్పాలి హిడెన్ స్టార్ అండ్ మెయిన్ గణేష్ కి సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే చాలా ఓపిక ఎక్కువ బాబాయ్, ఎక్కువ మోసింది ఆయన. రైట్. అది మోస్తున్నప్పుడు అక్కడ పాపం మా బాబు ఏడ్చేవాడు, ఆడు మాట్లాడేవాడిని హ్యాండిల్ చేసే ప్రాసెస్ ఉంటుంది మొత్తం. సూపర్ క్యూట్ ఉన్నాడు. సో వాడు ఎలా వచ్చాడు ఏంటి అనేది మీరు సినిమాల్లోనే చూడాలి, మేము మొత్తం ఇక్కడ రివీల్ చేస్తే ఎలా కదా. ఆల్సో ఆ బాబు అది మాత్రం నిజంగా కష్టం అండి. ఒక బాబుని ఎత్తుకొని చెవులో ఏడుపు వినిపిస్తూనే ఉంటుంది, అప్పుడు డైలాగ్ చెప్పాలి, మర్చిపోకూడదు. అండ్ ఆ బాబు ఎదుటోళ్ళు ఏం చెప్తున్నా వినిపించలేదు, నాకు చెవుల్లో ఓన్లీ వీడు ఏడిపే వినిపిస్తుంది. ఏడుపు ఆపడం కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, వెనకాల షార్ట్ లో ఎత్తుకుంటే వెనకాల షార్ట్ లో వీళ్ళు కనబడకుండా మొబైల్ పట్టుకుని అడిగి చూపిస్తా వాడిని ఏదో చేయడం. సో నాకు యూట్యూబ్ వీడియోస్ సౌండ్, వీడి ఏడుపు సౌండ్, వీటన్నిటిలో ఎదురు డైలాగ్ ఏం చెప్తున్నారో తెలియక. బట్ ఎస్ నేను దీన్ని ఇంకా లాక్ చేయదచ్చు కానీ ఒక మాట చెప్తాను, ఆ స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది, స్ట్రెంగ్త్ మాకు ఖచ్చితంగా కనిపించింది, వీక్నెస్ మాకు అస్సలు కనిపించలేదు, అదే మీ స్ట్రెంగ్త్. సో డెఫినెట్ గా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫిలిం అండ్ అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. నాకు తెలిసి నాగవంశీ గారు అసలు స్క్రిప్ట్కి ముందు, స్క్రిప్ట్కి తర్వాత, సక్సెస్ తర్వాత ఏమైనా మాట్లాడతారా అండి? ఆయన ఒక నవ్వే ఉంటుందా? కానీ నమ్మకం మాత్రం హెవీగా ఉండిందండి సినిమా మీద. నమ్మకం అంటే ఆయన క్రాఫ్ట్కి ఇచ్చే నమ్మకం. బేసిక్గా ఆయన ఒక ఆర్టిస్ట్ని కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక టెక్నీషియన్ కానీ నమ్మారంటే మాత్రం మళ్ళీ వాళ్ళని డౌట్ చేయరు. సినిమా రిలీజ్ అయినా కూడా డౌట్ చేయలేదు. ఇప్పటికీ నాకు ధైర్యం చెప్తుంది ఆయనే, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు యూ డిడ్ గుడ్ జాబ్ అని నాకు అష్యూరెన్స్ ఇస్తూ ఆర్టిస్ట్ని అలా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ యాజ్ అ ప్రొడ్యూసర్. హీఈస్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. స్టార్టింగ్ లో కూడా దేర్ వాజ్ అ డేట్ క్లాష్ అండ్ ఐ డోంట్ నో నేను చెప్పొచ్చు చెప్పకూడదు, బట్ చెప్పకూడదు ఎవరో మంచి చెప్పమన్నారు చిరంజీవి చెప్పకూడదా? వెంటనే చెప్పండి చెప్పాలంటే చెప్పకూడదని. there was a small clash అండి సినిమా స్టార్టింగ్ లో. దట్ నా ఫస్ట్ ఫ్యూ డేట్స్ అన్నమాట అవి. లాస్ట్ మినిట్లో ఆబ్వియస్లీ ఫిల్మ్ స్కెడ్యూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఐ హ్యాడ్ అదర్ కమిట్మెంట్స్ అండ్ దెర్ వాజ్ అ క్లాష్ అనమాట. బట్ ఆ టైంలో నేను చాలా ప్యానిక్ అయ్యాను. ఐ థాట్ బికాజ్ నేను ఈ సినిమాలో ఇంకా కమిట్ అవ్వలేదు కాబట్టి వదిలేసుకోవాల్సి వస్తుంది అనుకున్నాను. బట్ వంశీ గారు మేడ్ ఫ్యూ కాల్స్ అండ్ ఆయన పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి నేను చూసుకుంటాను, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అమ్మాయి మాకు ఇవాళ కావాలి ప్లీజ్ పంపించండి. సినిమా మొత్తం వస్తారు అలా యూటర్న్ చేసింది కదా దివ్య. ఇప్పుడు ఏంటి తెలుసా, ఇందాక నుంచి ఇంటర్వ్యూ ర్యాప్ చేయండి అయిపోయింది టైం మాకు అని చెప్తున్నారు, అయినా కూడా దీన్ని నేను కట్ చేయలేకపోతున్నాను బికాజ్ చాలా ఆనందంగా కనిపిస్తుంది, వినబడుతుంది అనమాట. డిస్కషన్ ఇప్పుడు జరగలేదు మాకు సినిమా అయిపోయిన తర్వాత. అయిపోయిందని చెప్పాక 2 minutes రన్ అవుతుంది అండ్ బట్ చాలా చాలా బాగా అనిపించింది మీ సినిమా లాగే ఇంటర్వ్యూ కూడా. బికాజ్ ఎప్పుడైపోయిందో తెలియనే లేదు అసలు ఏం మాత్రం ఎక్కడ లాగ్ లేదు, బోర్ లేదు అని అనిపించింది. అండ్ సినిమాలో కూడా అదే. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ అండ్ అలానే ఎంజాయ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇలానే సక్సెస్ ఇస్తూ ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. స్వాతి ముత్యం మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ ఆల్రెడీ వచ్చేసింది, మీరు అందరూ చూస్తారు, అందుకే సక్సెస్ అయింది. అండ్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఏదో ఒక టైంలో దసరాలో అక్కడ ఇక్కడ బిజీ ఉండి వెళ్ళండి, చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ని ఇవ్వండి. అండ్ దిస్ ఈస్ గీతా వగ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.